వారంలో ఒక రోజు ఫ్యూచర్ సిటీ నుండే సీఎం పాలన. ఫ్యూచర్ సిటీలో రేవంత్ కు ప్రత్యేక ఛాంబర్, విదేశీ కంపెనీల ప్రతినిధులతో అక్కడే చర్చలు. ఇవాళ 1474 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. భారీ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన. రేపు బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న సీఎం. రష్యాలో కొనసాగుతోన్న లోకేష్ పర్యటన. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను ప్రధాని పెంచారు. భారత్ రష్యా బంధం విడదీయలేనిదన్న మంత్రి. యాదగిరిగుట్టలో కిషన్ రెడ్డి పర్యటన. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. ఆలయంలో అభిషేక పూజలు నిర్వహణ. మేడ్చల్ గోధుమకుంటలో చైన్ స్నాచింగ్. వృద్ధురాలి మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు. కేసు నమోదు చేసిన పోలీసులు. తిరుమలలో ఎలుగుబంటి సంచారం. రెండో ఘాట్ రోడ్ లో గుర్తించిన యాత్రికులు. ఆహారం కోసం డస్ట్ బిన్స్ లో వెతికిన ఎలుగుబంటి. నిర్మల్ మంజులాపూర్ లో ప్లాస్టిక్ వ్యర్థాల దగ్ధం. అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న స్థానికులు. శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని ఆరోపణ. నార్సింగి హైవేపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కార్. స్వల్ప గాయాలతో బయటపడ్డ ముగ్గురు. నర్సీపట్నంలో పోలీసుల తనిఖీలు. ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్. 4 బైక్లు స్వాధీనం. చెన్నూరులో పెట్రోల్ బంక్ లో పార్కింగ్. ఇంధన కొరతతో బంక్ మూసివేత. వాహనాలు పార్క్ చేస్తున్న ప్రయాణికులు. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. సమతామూర్తి కేంద్రంలో 9వ రోజు కార్యక్రమాలు. చిన్నజీయ స్వామివారి పర్యవేక్షణలో నిర్వహణ. జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద. నెట్టెంపాడు లిఫ్ట్ కు 1422 క్యూసెక్లు విడుదల. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఆందోళనలో రైతులు. 10 రోజులుగా ఐకేపీ సెంటర్లోనే ధాన్యం కుప్పలు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. సొసైటీలకు చేరుకోని యూరియా స్టాక్. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న రైతులు. జంగారెడ్డిగూడెం బీఓపీలో గోల్మాల్. భారీగా ఖాతాదారుల బంగారం, నగదు మాయం. ఆందోళనకు దిగిన బాధితులు. ఏపీలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేపటితో ముగుస్తోన్న రాజ్యసభ నామినేషన్ల గడువు. ఎల్లుండి నామినేషన్ల పరిశీలన. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికల పోలింగ్. రాజౌరిలో 16వ రోజు సర్చ్ ఆపరేషన్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతోన్న గాలింపు. జమ్మూ కాశ్మీర్ డోరిమల్ ఫారెస్ట్ లో బలగాల కూంబి. మరోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు. 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం. నేటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త రేట్. ఒడిశాలో విజిలెన్స్ అధికారుల దాడులు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లో సోదాలు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం.